దొంగలు కూడా సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. హైటెక్ పద్ధతుల్లో చోరీలు జరిగిపోతున్నాయి. వీళ్ళున్నంత స్పీడ్గా బ్యాంక్ సిబ్బంది అప్డేట్ కావడం లేదు. దీంతో బ్యాంకులంటే సొమ్ము భద్రతకు మారుపేరు అనుకునే రోజులు పోయాయి. ఆఖరికి బ్యాంకుల్లోనూ తమ సొమ్ము తమకు తెలియకుండానే మాయమవుతుండటంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో రూపాయికి రూపాయి కూడబెట్టి బ్యాంకులో దాస్తుంటే హైటెక్ పద్ధతుల్లో దోచేస్తున్నారు. ఫిర్యాదులు వస్తున్నా బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం మరీ మాయగాలకు కలిసి వస్తోంది. సిండికేట్ బ్యాంకులో క్లోనింగ్ ముఠా దోపిడీ పరమే ఇందుకు ఉదాహరణ. సిండికేట్ బ్యాంక్ లో మా వారి శాలరీ ఫస్ట్ శాలరీ వచ్చింది. ఫస్ట్ మిడ్ నైట్ సెకండ్ మార్నింగ్ అయితే 2 తారీఖు అనమాట. ఆ రోజు రాత్రి 25,000 డ్రా చేసిరు. ఓల్డ్ ప్రభాదేవి రోడ్ ముంబై అక్కడ డ్రా చేసారు. మాకు మెసేజ్ వచ్చింది, ఎవరు ఇది నేను చేయకుండా వచ్చిండ్రు అనేసి. మేము ఆ రోజు సాటర్డే హాఫ్ డే అయిపోయింది. పోయి కార్డ్ బ్లాక్ చేయించాము, ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయించాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము మారేట్పల్లి పోలీస్లో. సిండికేట్ బ్రాంచ్ లో 30,000 పోయింది. మేము 24th ఏప్రిల్ రోజు ఒకటే రోజు 30,000 డ్రా చేసుకున్నాం. మేము ఆ రోజు ఫ్రైడే నైట్ డ్రా చేసుకున్నాం. ఇంకా సాటర్డే సిండికేట్ బ్యాంక్ లో కార్డు క్లోనింగ్ ద్వారా 70 లక్షలకు పైగా నగదు చోరీ కావడం కలకలం రేపుతోంది. అసలు క్లోనింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, దీని నుంచి ఎలా రక్షణ పొందాలి? ఖాతాదారుల్లో ఇప్పుడు ఇవే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కార్డుల క్లోనింగ్ హైటెక్ పద్ధతులు అనుసరిస్తున్నారు కేటుగాళ్లు. ముందుగా ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు మనం డెబిట్ కార్డును స్వైప్ చేస్తాం. ఇక్కడే కనిపించకుండా ఒక ప్యానెల్ను ఏర్పాటు చేస్తారు హైటెక్ దొంగలు. ఇది అయస్కాంత శక్తితో అతుక్కుని ఉంటుంది. డబ్బు కోసం డెబిట్ కార్డును స్వైప్ చేయగానే దానికి సంబంధించిన డేటా దొంగలు అమర్చిన ప్యానెల్లో కాపీ అవుతుంది. దానిపైన కనిపించకుండా సీక్రెట్ కెమెరాను పెడతారు. అది పిన్ నెంబర్ను కూడా రికార్డ్ చేస్తుంది. ముఠా సభ్యుల్లో ఒకరు లోపల ప్యానెల్ సీక్రెట్ కెమెరా అమరుస్తుండగా మరొకరు బయట ఉండి పరిస్థితులను గమనిస్తుంటారు. ఇలా ఏటీఎం కేంద్రాల్లో దొంగలించిన డేటాను తీసుకెళ్లి ఈ ముఠాలు డూప్లికేట్ కార్డును తయారు చేస్తారు. కార్డు తయారీకి కూడా వీరి వద్ద మిషన్ ఉంటుంది. ఇలా తయారు చేసిన కార్డులను వేరే రాష్ట్రంలోని ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బులు విత్డ్రా చేస్తారు. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి హైటెక్ చోరీలు జరుగుతున్నాయని ఖాతాదారులు आरोपिస్తున్నారు. एक लेडीला ते मिळालं इथे, ते खाली पडल्यानंतर त्यांच्या लक्षात आलं. आणि हे सुद्धा आपण बघायचं, याची लाईट ऑफ असते, आतल्या याची लाईट ऑन असते. तर ही काळजी घ्यायची, लाईट ऑन आहे की नाही आणि कॅमेरा वगैरे कुठे चिकटवला. बुलेटिनలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.